చూడండి ఈ అలేఖ్య పికిల ఆమె పొగరు చూడండి. ఏంటంటే చూడండి, కొద్ది కొద్దిగా ఆడియో వినండి. మరి ఇవన్నీ అది కాపీరైట్స్ రావచ్చు, కానీ నేను ఆడియో వినిపిస్తాను చూడండి. చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. ఓ పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లలు వదిలిపాడు దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏవి అది అడిగిన ఏవి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపాడు దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనుక్తావురా, దానికి లంజా కొడతాను నీ అమ్మ దెంగ. ఇది విన్నారండి అంత పొగరు. అంటే ప్రతి ఒక్కరికి ముందు అమ్మ బాబు అని ఆ సబ్స్క్రైబర్స్, మన తెలుగు ప్రజలు కూడా చాలా అది ఏమంటారు దానికి, మంచి మనసు అంటే ఏ వరకు బాధలు వస్తే వాళ్ళు బాధలు పడిపోతారు, అందరినీ నమ్మేస్తారు, అందరినీ ఆప్యాయంగా చేస్తారు. అదే తప్పు అనుకుంటాను నాకు తెలిసి. ఆమె ఏదో పని పికిలమ్ముకుంటుంది, అది ఇది అని అందరూ ఆర్డర్లు ఇస్తే ఆయన కూడా తల పగలు ఎక్కువైపోయి ఆమె కూడా ఏందో ఘోర తిట్లు. సరే, నీ బిజినెస్ నువ్వు ఎక్కువగా ఎక్స్పెన్సివ్ అనుకుంటే నువ్వు చెప్పుకోవాలి, కానీ ఇట్లా రేట్లు పెరిగాయని నేను ఇట్లా మా క్వాలిటీ అని చెప్పుకోవాలి. కానీ నువ్వు బూతులు తిట్టే రైట్స్ ఎవరు ఇచ్చారండి? నువ్వు అసలు యాక్చువల్ బిజినెస్ చేస్తాను, నీ బిజినెస్ గురించి నువ్వు వేరే వాళ్ళు తిడితే ఎవరు ఊరుకొని. ఇప్పుడు ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఎలా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా కానీ ఇది కానీ ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నారు. అప్పుడులాగా ఏదో న్యూస్లో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడం లేదు కదా. కొద్దిగా జాగ్రత్త. దానివల్ల దాని ఇంచుమించు వాళ్ళ ఫ్యామిలీ ఇంకా లైఫే ఇంకొంచెం పోయినట్టే. అంటే డబ్బులైతే ఉండొచ్చు, కానీ బిజినెస్ ఇంక పోయినట్టే. మన తెలుగు ప్రజలు ఎంత ప్రేమిస్తారో అంత తొందరగా రియాక్ట్ కూడా అవుతారు. అది నేను చూసా. ఏ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం కూర్చోాలన్నా నిలబెట్టాలన్నా మన ఆంధ్ర ప్రజలు అలాగే చేస్తారు యూనిటీగా. ఆ విధంగా నీకు ఏదో భగవంతుడు ఇచ్చాడని చెప్పి నువ్వు ఏదో పచ్చళ్ళు అమ్ముకొని మంచి బిల్డింగ్ కట్టుకున్నావు, ఏదో మీ బాధ చెప్పుకొని సింపతి తెచ్చుకున్నావు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. తర్వాత 4 డబ్బులు వచ్చిన తర్వాత నెత్తికి వెళ్ళిపోయాను. ఆ డబ్బులు వచ్చిన తర్వాత కొన్ని సేవలు ఏం చేస్తారా? ఈ నా ఇన్వెస్ట్మెంట్ అంతే, ఈ అందరూ అంతేనండి. ఈ ట్రావెల్స్ తెలుగు వాళ్ళు అందరూ ఎవరైనా 10 రూపాయలు ఇంకా భారతదేశానికి కానీ ఆంధ్రాకి కానీ ఉపయోగపరం చేస్తున్నారండి. ఎవరేం చేయట్లే. ట్యాక్స్లు కూడా ఎక్కడో కడతాడు, ఆ ఇన్వెస్ట్ కూడా ఆడు మాట్లాడతాడు. తిట్లు పురాణాలు ఆడి భాషే వేరేగా ఉంటుంది. ఏమిటండి తిడితే మీకు వ్యూస్ వస్తున్నాయంటే ఇంకెందుకండి మన ఇండియా పరువు ఎక్కడికి పోతుంది? కొద్దిగా డిగ్నిటీ మెయింటైన్ చేయండి, వీడియో చేసుకోండి, డెవలప్ అవ్వండి. ఓకే, మా తెలుగు ప్రజలు మంచితనాన్ని మీరు క్యాచ్ చేసుకుంటారు. దయచేసి